అందరింట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మట్టుకి పిల్లలకి పుట్టినరోజు కానీ ఏదైనా అకేషన్ వచ్చిందనుకో బావ కేక్ తీసుకురావా అని చెప్తే అన్ని తీసుకొస్తాను కానీ కేక్ అయితే అస్సలు తీసుకురాను అంటాడు. ఎంత కోపం వస్తుందంటే అసలు ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి అరుస్తానన్నమాట. మా బావ ఒక్కటే డైలాగ్ వేస్తాడు, ఇక్కడ కేక్స్ అస్సలు బాగుండదు, 500 600 తీసుకుంటారు, కేక్ టేస్ట్ కూడా ఉండదు, వీలైతే నువ్వే ఇంట్లో ట్రై చేయి అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకనే నేను కేక్ ఇలా చేయాలో నేర్చుకున్నాను. ఏంటక్క మీరు మరీ చెప్తున్నారు, ఒక 500 1000 పోతే ఏమవుతుంది, మంచి కేక్ వస్తుంది కదా అని అనుకుంటారేమో. మా క్వార్టర్స్ లో చిన్న బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళాము. బర్త్డే చాలా గ్రాండ్ గా చేశారు కానీ కేక్ విషయానికి వస్తే కేక్ కొంచెం తినగానే ఏదో తెలియని స్మెల్ నిజంగా నాకు అప్పుడు అనిపించింది. లాస్ట్ మినిట్ లో మనం చూసినా కూడా ఏం చేయలేం కదా, బర్త్డే కి టైం అయిపోతుంది, అప్పటికప్పుడు కేక్ చేయలేము, సో సైలెంట్ గా తీసుకుంటాము. లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు నాన్న తంటాలు పడ్డాను కానీ ఇప్పుడు జస్ట్ తొందరలోనే అయిపోయింది. ఇంకొక కేక్ తో నేను పర్ఫెక్ట్ అయితానేమో అనుకుంటున్నాను. ఈ ఆరెంజ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందక్క అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఇది ఫుడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ యాడ్ చేసి ఇలా 10 రూపీస్ కి ఒక డబ్బా చాక్లెట్స్ వచ్చాయన్నమాట. అవి 2 3